हाय फ्रेंड्स, मैं हूं अली खान। आप देख रहे हैं अली खान केआर के ఛానల్। ఫ్రెండ్స్ నేను మీ అలీ ఖాన్, మీరు చూస్తున్నారు అలీ ఖాన్ కేఆర్ के ఛానల్। ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినప్పుడు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి బ్రదర్। ఫ్రెండ్స్, మనం చూసే ఫామ్ వచ్చేటప్పటికి మనకు ఆంధ్రప్రదేశ్ సత్యసాయి జిల్లాలో అనేటున్నాం। సో దీనికి సంబంధించిన అడ్రస్ మొత్తం బ్రదర్ ఒకసారి చెప్తారు। ఇది వచ్చేసి మనకు ఎలివేటెడ్లో చాలా ఓపెన్ ప్లేస్లో చాలా పెద్దగా కట్టి ఉన్నారు। సో దీనికి సంబంధించి పని అయితే ఆయనే చేయించుకున్నారు, వస్తువులు మెటీరియల్ మొత్తం ఆయనే తెచ్చుకునేసి జస్ట్ లేబర్కి ఇచ్చేసారంట। ఈ షెడ్ నేను చాలా వీడియోస్లో చాలా దగ్గర చెప్పినాను, షెడ్ ఇలా ఉండాలనేది రూల్ లేదు అనేది నేను చాలా దగ్గర చెప్పినాను। ఈ ఫామ్లో కూడా నేను ఒక రెండు విషయాలు డిఫరెంట్గా ఉన్నాయి, అంటే ఇంతకుముందు వేరే ఫామ్స్లో ఎక్కడ చూడలేదు ఆ విధంగా। ఇలాంటి ఒక రెండు విషయాలు అనేవి కనిపించాయి నాకు। అవి ఏందనేది వీడియోలో నేను ముందుకు వెళ్ళి మాట్లాడతాను, మీరు కూడా గమనించవచ్చు। అలాగే ఈ షీట్లు ఎక్కడ దొరుకుతున్నాయి, వీళ్ళ నెంబర్స్ కూడా నేను పెట్టడానికి ట్రై చేస్తాను। అలాగే రేపు అంటే ఈరోజు సోమవారం రోజు వీడియో షూట్ చేస్తున్నా, బుధవారం రోజు ఈ షెడ్ వేసే వాళ్ళు కూడా పిలుచున్నారు, వాళ్ళ దగ్గర కూడా వెళ్ళేసి కలిసి వాళ్ళతో కూడా మాట్లాడతాను, వాళ్ళ కాంటాక్ట్ నెంబర్లు కూడా పెట్టడానికి ట్రై చేస్తాను। సో ఫస్ట్గా బ్రదర్ని ఫార్మర్ ఎవరైతే ఉన్నారో దీనికి ఎంత ఖర్చు అయింది, ఎంత పొడుగు వెడల్పు ఉంది, ఇక్కడ నేను చూసిన డిఫరెంట్గా ఉండే రెండు కాన్సెప్ట్లు ఏంది, ఇవన్నీ మాట్లాడుకోవడానికి ట్రై చేద్దాం। నమస్తే అన్న। నమస్తే। సో అన్న, మీ పేరు, మనం అడ్రస్ ఎక్కడున్నాం అనేది ఒకసారి చెప్తారన్న? నా పేరు ఆదిశేషు, మాది వచ్చి సత్యసాయి డిస్టిక్, అమర్గూడ మండలం, తిమ్మకుంటపల్లి। నా ఫామ్ పేరు వచ్చి ఆర్వి షీప్ గోట్ ఫామ్। ఆర్వి షీప్ గోట్ ఫామ్, షీప్ గోట్ ఫామ్, ఆర్వి షీప్ గోట్ ఫామ్ అనే పేరుతో ఉంది। సో దీనికి సంబంధించిన వీడియో ఒకటి మనం ఆల్రెడీ పెట్టున్నాం। ఇది పొట్టేళ్ల పెంపకంలో నుంచి బ్రీడింగ్ కాన్సెప్ట్ లోకి మార్చేస్తున్నారు అనమాట। సో 3 బ్యాచ్లు పొట్టేళ్లు పెంచిన తర్వాత గొర్రెల్లోకి మారుస్తున్నారు। సో ఇది ఎన్ని పొట్టేళ్లకు అనేది ఒకసారి మాట్లాడదాం అన్న। ఈ షెడ్ వచ్చేటప్పటికి ఎలివేటెడ్ చాలా పెద్దదిగా కనిపిస్తుంది, దీని కెపాసిటీ ఎంత, ఎంత పొట్టేళ్లు పెట్టాలనేది? దీని కెపాసిటీ 600 అంటే ఎంత స్క్వేర్ ఫీట్ ఉంది అనేది? పొడుగు ఎంత ఉంది, వెడల్పు? ఇది జంప్ వచ్చి 76, వెడల్పు వచ్చి 42, అంటే 3000 స్క్వేర్ ఫీట్ దాకా వచ్చేస్తుంది। సో మీరు ఫస్ట్ నుంచి పొట్టేలు పిల్లలు అనుకున్నారా లేదా గొర్రెలు అనుకున్నారా? నేను ఫస్ట్ వచ్చి పొట్టేలు అనుకున్నాను। పొట్టేలు అంటే ఎన్ని పెట్టాలనేసి మీరు అందాజుగా వేసారు? నేను పొట్టేలు వచ్చి ఇది 600 వేద్దామని వేసినాను ఫస్ట్ పొట్టేలు ఇంకా గొర్రెలకి ఇప్పుడు షిఫ్ట్ అవుతా ఉన్నాను ప్రెసెంట్ గా। ఆల్రెడీ జరిగిన బ్యాచ్ గురించి మాట్లాడుకుందాం మనం। సో ఈ పొట్టేళ్ళు మీరు 350 పొట్టేళ్ళుకి సంబంధించి కొలతలు ఇవి, కానీ మీరు 600 పెట్టాలా అనేసి అనుకున్నాను అనేసి అన్నారు। ఇది అంటే నేను ఎలా ఆలోచించాను, అందరూ డిఫరెంట్ ఇట్లే ఉండాలా అట్లే ఉండాలని ఆలోచించేస్తారు। నేను ఆలోచించాను కొత్తగా, నా అందరూ సజెషన్ నేను తీసుకున్నాను, నా సజెషన్ తో నేనేం ఆలోచించాను, బ్రీడ్ డెవలప్మెంట్ పెట్టుకోవచ్చు దీంట్లోనే। బ్రీడ్ డెవలప్మెంట్ గొర్రెలు అంటే నేను ఇట్లా చేయలేను, అట్లా స్ట్రైట్ గా ఉంటాయి, ఇది ఉంటాయి, అలా ఉంటాయి। బ్రీడ్ డెవలప్మెంట్ ఇట్లుంటేనే బెస్ట్, ఎందుకంటే ఇప్పుడు పిల్ల కూడా అంటారు, పిల్ల అక్కడే ఉండే కన్నా కానీ ఇట్లా తిరగాలి బెస్ట్ గా ఉంటుంది కదా, నేను ఆ కాన్సెప్ట్ ఆలోచించాను। అది నేను ఒప్పుకుంటాను। మీరు స్క్వేర్ ఫీట్ లెక్కన మాట్లాడుకుంటే 350 పట్టాలా ఇది పిల్లలు పొట్టేళ్ళు, మీరు 600 వేద్దామంటే అప్పుడు ఎక్కువ అయిపోతాయి కదా పిల్లలు। అది ఎందుకు అనుకున్నారు? అలా కొలత సాధ్యం కాదు కదా? అంటే సాధ్యం కాదనుకున్నారు, ఇప్పుడు మాక్సిమం ఇప్పుడు ఇలా చూడండి, ఇక్కడ ఇలా వెళ్ళినా అనుకో ఫ్రీగా ఇన్ని ఫ్రీగా ఉంటాయి, అలా అంటే ఇప్పుడు స్ట్రైట్ గా మనం వేసినాం అనుకో ఓన్లీ పొట్టేలు మాత్రమే పెంచగలం, గొర్రెలు పెంచలేము మనం। ఓపెన్ ప్లేస్ ఎక్కువ వదిలేయడం వల్ల తిరుగుతా కూర్చుంటాయనే లెక్కతో చేస్తున్నారు। ఇప్పుడు దీంట్లో ఎన్ని గొర్రెలు పడుతున్నాయని ఇప్పుడు వాస్తవంగా మీరు చూసుకుంటే? ఇప్పుడు ప్రెజెంట్ వచ్చి 500 ఉన్నాయి, 500 గొర్రెలు, 550 వరకు ఉన్నాయి గొర్రెలు, పొట్టేళ్ళు, పిల్లలు మొత్తం కలిపి ఈ 3100 స్క్వేర్ ఫీట్ లో 550 దాకా ఉన్నాయండి యానిమల్స్। దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు, కొన్ని కొలతలు సైంటిఫిక్ గా ఉంటాయి, కొన్ని కొలతలు అటు ఇటుగా వేసుకోవచ్చు। ఇక్కడ ఒకటి మీరు బాగా గమనించారంటే ఈ కింద షీట్లు అంతా ఏంటంటే కొద్దిగా జిడ్డుగా ఉన్నాయన్నమాట। అది ఎందుకు ఉన్నాయంటే నెంబర్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి అలా అవుతుంది। సో దీని గురించి కూడా మాట్లాడుకున్నాం అన్న। ఎలివేటెడ్ షెడ్ అనేటప్పటికి మీరే చెప్పారు ఇందాక, ఇలా ఉండాలా అలా ఉండాలా అనేది ఉండకూడదు అనేసి। సో ఇది మీకు రెడీమేడ్ లో చేయించారా, అంటే కాంట్రాక్ట్ బేస్ మీద చేయించారా, మీరే ఆర్డర్? నేనే ఓన్ గా చేయించుకున్నా, లేబర్ పెట్టి నేనే ఓన్ గా అంతా నా సజెషన్ తో నేను చేసుకున్నది, యూట్యూబ్ లో చూసేది అట్లా నేను చూసుకోలేదు, నా సజెషన్ వస్తారు ఒక్కొక్కరు సజెషన్ ఇస్తారు, అలా సజెషన్ పాటించుకో, నీకు ఎట్లా ఓపిక, ఇది నేను 2 in 1 గా నేను చేసుకున్నా కాబట్టి నా ఒపీనియన్ నేను చేసుకున్నా। సో నేను సింపుల్ గా చెప్తాను ఒక మాట, 3500 స్క్వేర్ ఫీట్లు, 3001 స్క్వేర్ ఫీట్ అంటే నాకు తెలిసి 25 లక్షల దాకా అవుతుంది కాంట్రాక్ట్ కనుక ఇస్తే మనం। సో దీనికి మీ అయిన ఖర్చు తర్వాత మాట్లాడుకున్నాం। సో ఇవన్నీ విడివిడిగా తీసుకుని వచ్చారు కదా మీరు, ఇంకా ఇవన్నీ అంటే మన లోకల్ గా దొరుకుతున్నాయా, అదే బయట నుంచి ఆర్డర్ పెట్టాలా, ఎలా ఉందన్న దీని కాన్సెప్ట్? ఈ మెటీరియల్ అంతా నేను హిందూపురం కొన్నాను, హిందూపురం లోకల్ గా, మొత్తం లోకల్ గానే అంత కొనేసాను। నాకు
అక్కడ మా హైదరాబాద్ దగ్గర ఎక్కువ ఉన్నాయి కాబట్టి మేము అక్కడే కొని అక్కడ రెడీ చేసుకొచ్చి ఇక్కడ షిప్పింగ్ చేసుకున్నాం. అక్కడి నుంచి రెడీ చేసుకొని. సో ఎలివేటెడ్ షెడ్ లో బయట లేనిది ఇక్కడ ఉండేది ఏంటంటే మనం కార్నర్స్ ఏవైతే ఉన్నాయో ఈ టోటల్ 1 ఇంచ్ జాలి తోటి 1 ఇంచ్ మందం బ్లేడ్ తోటి మీరు కట్టేస్తున్నారు. అది ఎందుకు పెట్టాల్సి వచ్చింది? అంత హైట్ ఎందుకు పెట్టాల్సి వచ్చింది? అంత హైట్ ఎందుకంటే స్మెల్ అనేది ఉండుకోకుండా పెట్టుకున్నాను. ఇప్పుడు హైట్ తక్కువ అనుకో, నేను వేరే ఫామ్ లో పోయి చూసినాను, కొందరు 3 feet పెట్టుకుంటారు, కొందరు చిన్నగా పెట్టుకుంటారు. నేను అలా కాకుండా స్మెల్ ఏమున్నా గాలికి వెళ్ళిపోయే రకంగా పెట్టుకున్నా. ఏ మాత్రం స్మెల్ ఓపెన్ ప్లేస్ కాబట్టి స్మెల్ అనేది ఉండకూడదు. సో కింద నుంచి ఫ్లోరింగ్ ఎంత ఎత్తుందన్న? ఇది వచ్చి 8 ఏమో ఉంది, కింద నుంచి 8 అడుగులు ఉంది. సో మనం నిలబడి ఉండే కాడ నుంచి సెంటర్ లోకి ఎంత ఉందన్న? ఇక్కడ పైకి ఈ సెంటర్ లో వచ్చాక 16 ఉంది. సో మనం నిలబడి ఉండేది సెంటర్ లోకి 16 ఉంటుంది. వి షేప్ లోకి వచ్చేటప్పుడు 2 అడుగులు తగ్గి ఉంటుంది, చివరిలోకి వచ్చేటప్పుడు 2 అడుగులు, అంటే 14 అడుగులు ఉంది. కార్నర్ లోకి వచ్చేటప్పటికి సెంటర్ లో వచ్చాక 16 ఉంది, 16 అడుగులు. ఇంత ఈ హైట్ పెట్టడానికి కూడా అదే రీజన్, గాలి ఎక్కువ తోలాల చేయాలి అంటే. ఈ హైట్ పెట్టడానికి కారణం అంటే ఇది ఐరన్ షీట్లు అంటే ఎండాకాలం మీద ఇక్కడ ఎండ ఎక్కువ ఉంటది, ఎండాకాలం పిల్లలు ఎండ ఎక్కువ అవుతుందని హైట్ పెట్టాం, దానివల్ల పెట్టాం. సో బయట ఫార్మ్స్ లో ఏంటంటే ఇలాగే మీకు ఈ 1 ఇంచ్ రాడ్ ఏదైతే ఉందో 4 పక్కలా ఉంటది. మనం నిలబడే దారిలో కూడా ఉంటది. అక్కడ నుంచి పైకి మళ్ళీ గ్యాప్ వదిలేసి పెట్టుంటారు. ఇక్కడ మీరు అలా పెట్టలేదు కాబట్టి దాని వల్ల ఖర్చు పెరిగింది అనుకోలే, తగ్గింది అనుకో? నాకు తగ్గింది. ఈ 1 ఇంచ్ మెష్ చేస్తున్నారు కదా, దాని వల్ల ఏం పెరగలేదా? అదే అది కొంత తక్కువే పడుతుంది మనకి, ఆ రేక్ తో పోలిసి ఇది కొంత తక్కువ పడుతుంది. సో మెటీరియల్ విషయానికి వచ్చేటప్పటికి ఇలా ఉందండి. ఇంకా మేజర్ క్వశ్చన్స్ చాలా మంది అడిగే డౌట్స్ ఏంటంటే, మనం పోల్స్ ఏదైతే కింద ప్లాట్ఫామ్ రెడీ చేసుకున్నా ఇది కూడా మీ ప్లానింగ్ ఏనా? కింద నేను లెక్క పెట్టాను ఇందాక, ఈ నిలువులు వచ్చేసి అటు పక్కకి ఒక 7 ఉన్నాయి, ఇటు పక్కకు వచ్చేసి 5 ఉన్నాయి, ఇటు వెడల్పుకి వచ్చేసి 5 ఉన్నాయి. ఈ సెంటర్ లో రాడ్లు వచ్చేటప్పటికి ఇవి 13 ఉన్నాయి. అవునవును, 13 ఉన్నాయి. ఇదంతా ఐడియా ఎవరిదన్నా మీదా లేదంటే వాళ్ళు చెప్తున్నారా? మాదంతా. దీనికి ఏం అవసరం లేదు, ఒక ఇంజనీరింగ్ అవన్నీ అవసరం లేదు. మనకి ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు. మైన్ అక్కడ ఉంది, మనకి ఎలా కావాలా లేబర్ తో చేపించుకొని బెస్ట్. మనం ఇంజనీరింగ్ సజెషన్ కావాలా, వాళ్ళ సజెషన్ కావాలనేది వేస్ట్ అంతా. ఒక్కొరు అంటారు అయ్యో వాళ్ళు బాగా చేస్తారు, ఆ కంపెనీ వాళ్ళు బాగా చేస్తారు, ఈ కంపెనీ వాళ్ళు. ఇది ఏముంది, ఎక్స్పీరియన్స్ పర్సన్ వెళ్ళాలంటే వాళ్ళకి కొద్దిగా ఐడియా ఉంటుంది, మనకి కొద్దిగా ఐడియా ఉంటుంది. వాళ్ళ ఐడియాతో మన ఐడియా చేపించుకొని చాలా బెస్ట్. సో ఫైనల్ గా ప్లాస్టిక్ షీట్స్ అనేటివి ఎక్కడ దొరుకుతున్నాయన్న మనకి? ఈ షీట్లు వచ్చేసరికి మనం చిక్బాలాపూర్ లో తీసుకున్నాం. మీరు కొనేటప్పుడు ఇది ఎంత ఉంది, లేదంటే ఒక అడుగు షీట్ ఎంత పడుతుంది? ఇది వచ్చి 70 mm. 70 mm నాకు వచ్చి 420 రూపీస్ పడింది. ఇక్కడికి వచ్చేటప్పటికి అక్కడ ఫ్యాక్టరీ దగ్గరే మనకు 420 రూపాయలు ఒక షీట్ అనేది పడింది మనకు. సో ఇది పేర్చడంలో, ఈ షీట్లు ప్లాట్ఫామ్ పేర్చడంలో అవి వచ్చిన వెల్డర్స్ గానీ మీకు గానీ సమస్య అంటే ఎలా చేయాలా, ఏం చేయాలా అనేది? అలా ఏం లేదు, వాళ్ళకి వెల్డర్ కొంత అనుభవం ఉంది, ఆయన కొద్దిగా అనుభవం ఉంది కాబట్టి మనకి కొంత సింపుల్ గా ఉంది. సో ఇప్పుడు కాంట్రాక్ట్ బేస్ మీద ఎవరికైనా కాంటాక్ట్ చేశారన్నా మీరు? అంటే వాళ్ళే వచ్చి చేసుకోవడానికి ఎంత ఖర్చు అడుగుతున్నారు ఏమైనా? నేను అలా ఏం చేయాలి, అలా చేసి అంటే ఎంక్వైరీ చేసుకున్నాను. నేను టార్గెట్ చేసిన దాకా ఎక్కువ అవుతుంది. వాళ్ళు ఎంత చెప్పారన్న? వాళ్ళు వచ్చి 30 lakhs చెప్పినారు, అంటే 30 లక్షలు చెప్పినారు. ఏది మొత్తం షెడ్ 30 లక్షలు అనేది వాళ్ళు చెప్పారు. సో ఇప్పుడు మీరు వస్తువులన్నీ మీరు కొన్న తర్వాత లేబర్ ఛార్జ్ ఏదైతే ఉందో అది రోజువారీ కూలి కింద వేసుకున్నారా, లేదంటే మొత్తం షెడ్ అయిపోయేదాకా ఇంత ఇస్తాననేసి చెప్పేసి? నేను షెడ్ అయిపోయేదాకా ఇంత ఇస్తానని చెప్పినాను. అది ఎలా ఉందన్న, వాటి లెక్కలు ఎలా ఉన్నాయన్నా? వాళ్ళు ఎట్లా అంటే, వాళ్ళు ఇది వచ్చి కన్స్ట్రక్షన్ చేసి 3 months చేసినారు. కన్స్ట్రక్షన్ 3 నెలలు చేసినారు. 3 నెలలు మనము 4,50,000 మాట్లాడుకున్నాం షెడ్ పని. అంతవరకు వాళ్ళు మనం ఎంత ఇచ్చుకో, వీక్లీ 1 time ఇస్తాము. వాళ్ళు లేబర్ వాళ్ళు ఏమని ఇచ్చుకుంటారు. సో ఈ షెడ్ నిలబెట్టడానికి 3,000 square feet గల షెడ్ నిలబెట్టడానికి 4.5 లక్షలు మీకు ఇస్తాను, నువ్వు చేసి పోవాలనేది అగ్రిమెంట్. సో ఈ లెక్కన టోటల్ మీద ఒక 350 జీవాలు పట్టే షెడ్ కి మీరు పెట్టిన ఖర్చు ఎంత వచ్చిందన్న? ఇది నేను పెట్టిన ఖర్చు వచ్చి 27 లక్షలు వచ్చింది. 27 లక్షలు టోటల్ నా మొత్తం అంతా, చుట్టూ కెమెరాలు, ఈ సైడ్ కర్టన్స్, షెడ్ కి మొత్తం అంతా, పెయింటింగ్ కి ఇవన్నీ మాట్లాడుకోవాలా, షెడ్ పెయింటింగ్ కి ఇవన్నీ. ఈ షెడ్ క్లీన్ చేయడానికి, లెవెలింగ్ చేయడానికి అదంతా దాంట్లోనే వచ్చేస్తుందన్నా? ఏమన్నా అంటే కింద నేల లెవెల్ చేయడానికి అంత దాంట్లో, మొత్తం దాంట్లో. సో ఈ షెడ్ లో నేను 2 తేడాలు చూసానని చెప్పాను కదా. ఫీడర్స్
ఫీడర్ ఎందుకు ఇలా పెట్టున్నారు అది అంటే నార్మల్ గా చూస్తే మీకు రౌండ్ ఉంటుంది, అవునవును, పైప్ మాదిరిగా వేస్తుంటారు, లేదంటే కొద్దిగా కింద పెట్టుంటారు. మీరు ఎందుకు వాల్ గా పెట్టున్నారు? ఇది ఐడియా రీజన్ ఏమంటే దీనికి ఇప్పుడు ఈ ఫీడింగ్ ఇచ్చింటాం కదా, ఇప్పుడు రౌండ్ గా అంటే వెల్డింగ్ చేస్తారు, ఆ వెల్డింగ్ మనము వాటర్ వేసి కడగలేము, ఏమైనా ప్రాబ్లం అయితే చిలుము వచ్చేది అట్లా అయితే ఇది అలా తీసేయచ్చు, ఇంబుల్ట్ అంటే తీసి పెట్టొచ్చు, మనం ఎప్పుడు అంటే వాష్ చేసుకోవచ్చు, అప్పుడు పెట్టుకోవచ్చు. ఇది ఎంత హైట్ కి పెట్టున్నారన్నా ఫీడర్ కింద నుంచి ప్లాట్ఫామ్ నుంచి? ప్లాట్ఫామ్ నికి ఇది 1.5 ఉంటుందా. సో చిన్న పిల్లలు తీసుకుని వచ్చినప్పుడు ఏం ప్రాబ్లం రావడం లేదు? అలా ఏం మనకేం ప్రాబ్లం ఏం లేదు, అలా ఏం లేదు. అలా ప్రాబ్లం రాకుండా ఇక్కడ మనం పెట్టాము, ఇక్కడ పెట్టాము, ఎక్కి తింటాయి అనమాట, దాని మీద దానికి ఎక్కి తింటాయి. పిల్లలు ఉన్నప్పుడు ఏంటంటే దాంట్లో ఎక్కి తింటాయి. ఈ ఫీడర్స్ కూడా అక్కడే కొన్నారనా? ఇది చిక్బల్లాపూర్లో కొన్నాను, నుంచే కొన్నారు. ఇంకా వేరేది ఇంకొకటి డిఫరెంట్ గా చూస్తున్నాం అనేది ఈ పట్టా ఏదైతే ఉన్నారో మీరు, అది కష్టం లేకుండా ఫోల్డ్ చేసే విధానంగా అది సపరేట్ దాంతో కలుపుకునే మొత్తం అంతనా వర్షానికి వర్షం పడినప్పుడు పైకి తీసుకోవడం, అవును, లేదు దించేసుకోవడం, వర్షం లేకుండా దించేసుకోవడం, అలా కాన్సెప్ట్ లో అది చాలా బాగానే వచ్చింది. ఇక్కడ 350 పిల్లలు పట్టే స్థలానికి 27 లక్షలు అనేది 3 లక్షలు తగ్గినట్టే లెక్కకి. ఏది ఇంక్లూడింగ్ ఇది జస్ట్ ఏంటంటే 30 లక్షలు అనేది వాళ్ళు చెప్పింది వచ్చేసి. సో ఈ 27 లక్షలు అనేది ఏంటంటే మీరు బయట మేత పెట్టడానికి కంటైనర్ చూస్తున్నారు, స్టోరేజ్ రూమ్ చూస్తున్నారు, లేబర్స్ కి, వాటర్స్ కి, కరెంట్ లాగడానికి, నేల క్లీన్ చేయడానికి, టోటల్ షెడ్లు ఇక్కడ ఉండే వసతులు అన్ని కంప్లీట్ చేయడానికి 27 లక్షలు అనేది ఖర్చు చేశారు. నేను చెప్పేది ఏంటంటే ఓన్లీ షెడ్ వరకు నిలబెట్టడానికి మీరు కాంట్రాక్ట్ బేస్ మీద కనుక ఇవ్వగలిగితే నా అంచనా ప్రకారము 25 లక్షల దాకా జస్ట్ మీకు ఓన్లీ షెడ్ వరకే అవుతుంది ఖర్చు, కాంట్రాక్ట్ కనుక ఇచ్చేస్తే. ఇప్పుడు మీరు చూసారు కదా, ఆయన ఇక్కడ ఉండే పనులు మొత్తం 27 లక్షల్లో చేపించేసుకున్నారంట, అది చాలా వరకు తగ్గించేసుకున్నారు అనేసి చెప్పుకోవచ్చు. సో ఇప్పుడు దీన్ని బ్రీడింగ్ రూపంలో మారుస్తున్నారు కాబట్టి పిల్లలు ఒకవైపుకు, గొర్రెలు వైపుకి ఇలా మారిపోతున్నాయి. అది కూడా మనకు బెస్ట్ రిజల్ట్స్ చూపిస్తుంది అనేసి అంటున్నారు. ఇంకొక ఫైనల్ క్వశ్చన్, మీకు ధర తెలిసింది, ఎంత పొడుగు, ఎంత వెడల్పు ఉంది, ఎంత హైట్ ఉంది, వస్తువులు ఎక్కడి నుంచి తెచ్చారో అన్నీ తెలిసినాయి. ఒకే ఒక క్వశ్చన్ చెప్పి అన్నని వీడియో ఆపేస్తాను. ఇక్కడ కొత్త వాళ్ళు ఎవరైనా ఫీల్డ్ లోకి దిగేటప్పుడు ఇంత పెద్ద ఎలివేటెడ్ షెడ్ తోటి దిగమంటారా, లేదంటే మీరు ఒక సక్సెస్ కి వచ్చిన తర్వాత షెడ్ వేసుకోమంటారా? మీ ఎక్స్పీరియన్స్ లో? నా ఎక్స్పీరియన్స్ సక్సెస్ వచ్చిన షెడ్ వేసుకోవడం బెస్ట్, అప్పుడు దాకా కింద పెట్టుకోవడం బెటర్. సో బ్రదర్, ఈ వీడియో కింద నేను అన్నగారిది ఎక్స్పీరియన్స్ వీడియో, ఫుల్ వీడియో ఉంది, అది కూడా నేను పెడతాను. ఆ వీడియో తప్పకుండా మీరు అందరూ చూడాల్సిన వీడియో అది. పొట్టెల పెంపకం చేయాలనుకునే వాళ్ళు ప్రతి ఒక్కరూ ఆ వీడియో చూడాలా. ఈ వీడియోలో డిస్క్రిప్షన్లో అయినా పెడతాను, నేను వీడియో చివరిలో అయినా మీకు వస్తుంది. సో నేను కూడా అదే చెప్తాను, మీకు లక్షలు పెట్టి ఎలివేటెడ్ షెడ్ వేసే బదులు స్టార్టింగ్లో మీరు పని వాళ్ళు ఉంటే మీరు ఆ రకంగా చేసుకోండి. లేదు మాకు పని వాళ్ళు దొరకటం లేదు, మాకు తప్పదు అనుకున్నప్పుడు మాత్రమే ఎలివేటెడ్కి వెళ్ళడానికి ట్రై చేయండి. ఒక 2-3 బ్యాచ్లు మార్చి మంచి సక్సెస్ అనేసి మీకు అనిపిస్తే అప్పుడు లక్షలు పెట్టి మీరు ఎలివేటెడ్కి వెళ్తే మంచిదనేసి నా ఒపీనియన్ అండి. థ్యాంక్ యూ అన్న. ఓకే, థ్యాంక్ యూ.